ఈరోజు టీడీపీ వాళ్ళు మహానాడు జరుపుకుంటున్నాం మేడం. ఈ 2 ఏళ్ళు ప్రభుత్వ పాలన ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి మహానాడులో గొప్పగా మాట్లాడుకున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఏంటి పని లేని కంసాలు ఏదో చేశాడంట, అలాగా వాళ్ళకి పని లేదు. ఎందుకంటే అప్పులు చేసుకొని డబ్బులన్నీ కలిసి ఇక్కడ అమరావతిలో పెట్టేస్తున్నారు. రాజధాని అనుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ప్రజల్ని మాయ చేయడానికే ఆ ప్రోగ్రాం చేస్తున్నారు తప్పితే ఇక ఏది కూడా కాదు. ఇప్పుడు ఇప్పుడు స్టేజ్ మీద మహానాడు ప్రోగ్రాంకి సంబంధించి వాళ్ళు చేసినటువంటి సూపర్ శిక్షణ ఏమన్నా అమలు చేశారా అని చెప్పగలరా? చెప్పలేరు. వాళ్ళు చేసిన సూపర్ 6 కాదు, సూపర్ 7 కాదు, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోయి ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. వాటిని ఏమన్నా తగ్గించగలరా? ఏం చెప్తారు? ఒకళ్ళకి ఉద్యోగం ఇచ్చామని చెప్పగలరా? ఒకళ్ళకి ఉపాధి కల్పించామని చెప్పగలరా? రైతులకి ఇది చేసామని చెప్పగలరా? ఎందుకు పెడుతున్నారు? ఆ ప్రోగ్రామ్స్ పెట్టడం, జగన్ గారిని తిట్టడం, జగన్ గారిని దూషించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం తప్పితే చంద్రబాబు నాయుడు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, లేదంటే లోకేష్ నాయుడు కానివ్వండి, వారు చేసినటువంటి ఈ 2 సంవత్సరాల్లో దమ్ము ధైర్యం ఉంటే, వాళ్ళకి సత్తా ఉంటే ఇచ్చిన సూపర్ 6 చేయగలిగారా లేదా అనే విషయాన్ని అక్కడ మాట్లాడాలి. లేదు అనుకోండి, వాళ్ళు చేసినటువంటి మహిళలకు ఏం చేశారు, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏం చేశారు, మత్స్యకారులకు ఏం చేశారు, చదువుకున్న స్టూడెంట్స్కి ఏం చేశారు? ఏ ఒక్కరికి ఏమీ చేయలేదు. జీరో. అప్పులు చేయడం, దాచుకోవడం, అప్పులు చేయడం, దాచుకోవడం, అప్పులు చేయడం, దొంగసాటుగా దాచుకోవడం, అంతే తప్పితే చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఏవి కూడా చెప్పరు. అవి డైవర్షన్ చేయడానికే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మొన్న 10th ఇంటర్ ఫలితాలు వచ్చాక నేను విద్యాశాఖ మంత్రిగా తీసుకున్నాక గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయని చెప్పి అన్నారు. నిజంగా నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థను మార్చారా? నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని చెప్పడానికి పక్కా ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. ఏమన్నా కావాలంటే ఎవిడెన్స్ పట్టుకొని చర్చకు రాగలరా? తెలుగుదేశం పార్టీ వారిని అడుగుతా ఉన్నాం. ఎందుకు వచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పేద పిల్లలందరినీ విద్యా వ్యవస్థలో బలోపేతం చేసినటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా చూశారు. తెలుగు మీడియంలో చదువుకుని పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్కి కూడా ప్రహారీ గోడలు కట్టించారు. పిల్లలకేమో టేబుల్స్, చైర్స్ వేయించారు, కింద కూర్చోలేరని. లేదంటే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా సకల సౌకర్యాలు చేసినటువంటి యూనిఫామ్ కానివ్వండి, షూస్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ప్రతిదీ కూడా క్వాలిటీ విద్య ఇచ్చినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. లోకేష్ నాయుడు వచ్చిన తర్వాత జగన్ గారు చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి స్కూల్స్కి వెళ్ళి ఫోటో దిగుతున్నాడు. లేదంటే పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగున్నాయి స్కూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చాలా బాగుంది అని అంటున్నారు. ఎందుకు బాగుంది? జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోవాలని సకల సదుపాయాలు కుదిర్చారు కాబట్టి అక్కడికి వెళ్ళి వీళ్ళు సెల్ఫీలు తీసుకొని పెడుతున్నటువంటి పరిస్థితి. అంతేగాని పక్కాగా ఈయన వచ్చిన తర్వాత, ఎందుకంటే డిఎస్సిలో ఎన్ని అవకతవకలు జరిగాయి. మొన్న ఇచ్చినటువంటి డిఎస్సిలో పేపర్ లీక్ అయిపోయింది అన్నారు. దాని మీద ఒకే ఒక్క మాట కూడా స్పందించలేనటువంటి పరిస్థితి. లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్ కాకుండా ప్రైవేట్ ఆఫీసర్లతో ఆ పేపర్ కలెక్షన్ చేయించడం కానివ్వండి, లేకపోతే టెట్ ఎగ్జామ్ కానివ్వండి, లేకపోతే డిఎస్సి కానివ్వండి, ఒక ఆఫీసర్కే ఇచ్చి మెయింటైన్ చేయడం అనేది ఒక తప్పు కాదా? ప్రతి విషయంలో కూడా తప్పులు తడక. తర్వాత 3-4కి 3-4 ఇట్లో సెలెక్ట్ అయిన వారిని ఒక దాంట్లోనే కాల్ లెటర్ పంపించడం తప్పు కాదా? ఆ మిగతా 3 పోస్టులు ఎవరికి అమ్మేసుకుంటున్నారు? అసలు స్పోర్ట్స్ కోటాలో లేని వాళ్ళు, అసలు ఆటలు ఆడని వాళ్ళు, మైదానంలో ఎప్పుడు చూడని వాళ్ళు కూడా స్పోర్ట్స్ కోటాలు సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు. అలాగే ఉద్యోగానికి 15 లక్షలు 20 లక్షలను బేరం పెట్టి అమ్ముకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఎప్పుడు గతంలో చూడలేదు, తర్వాత చూడబోం. అంత వరస్ట్గా పరిపాలిస్తున్నటువంటి లోకేష్ నాయుడు.